మీ వదినకి నీ మీద కోపం ఏంటి? అసలే పెళ్ళం వెళ్ళిపోయి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు పెళ్ళం వెళ్ళిపోయి అంత బాధపడుతున్నావు, మీ వదిన నీ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీరు అంత మంచోడైతే మీ పిల్లం మీకు సపోర్ట్ చేయాలి, పోనీ అక్కడ మీ అమ్మగారన్న ఏదో ఒకటి చెప్పాలి, ఉత్తగానే ఎందుకు టార్గెట్ చేస్తారు? భార్య భర్తలు గొడవలు అవటం సహజమే మేడం. వదిన ఒక పక్క నుంచి అమాయకత్వంతో ఉన్న భర్తని ఇది ఉంటూ నిన్ను ఎందుకు వేధిస్తుంది? నీ దగ్గర ఆశిస్తుందా? లే మేడం, అయితే మేము 4 రూమ్లలో ఉంటున్నాం. మేము ఉండేది 4 డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నాం. 2 బెడ్రూమ్ హౌస్. ఆమెకేమో 2 రూమ్లో ఇచ్చినాం, ఇంకో 2 రూమ్లు కిరాయికి ఇచ్చినాం. అయితే నాకు ఇల్లు వాటా కావాలని చెప్పేసి. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద ఉంది. ఆవిడ ఇష్టం, ఆవిడ ఎవరికి ఇస్తే అంటే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు, నువ్వు వెళ్ళిపో బయటికి, ఆయన వెళ్ళిపోతారు, ఇద్దరు వెళ్ళిపోతారు. అంటే నేను వెళ్ళను, ఎందుకు వెళ్తా నేను, నువ్వు రావే అని అమ్మని తిడుతున్నాడు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మా భార్య, నా పిల్లగాడు నాకు కావాలి మేడం. నాకు భార్య పిల్లాడు వస్తే బాగుండు అని. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అట్లా ఏమైనా పెట్టుకుంటే సరిపోయేది కదా, టీవీ షోల దాకా ఎందుకు సార్? ఎన్నో పెట్టుకున్నా మేడం, ఇంత ముందుకు. మా మరిది ఇలా తలుపు కొట్టాడు అన్నది మీ భార్యకి తెలుసా? ఈ కంప్లైంట్ గురించి మీ భార్య పోలీస్ స్టేషన్ లో మాట్లాడింది సార్. మీ భార్య కూడా వచ్చింది? మా భార్య ఇట్లా నా భార్యని చెడగొట్టిందే ఏమైనా మేడం అని చెప్పి పోలీస్ స్టేషన్ లో. అలా కదండి, ఈ లేటెస్ట్ కంప్లైంట్ గురించి కూడా మీ భార్యకి తెలుసు. తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా గూగుల్ ఇంకా అసలే ఉంటది, నువ్వు దాని మీద సంతకం పెట్టు, నీకు ముందు నుంచి తలుపు కొట్ట. మా హస్బెండ్ మంచోడు కాదు, ఆయన లోపల వేయండి, కొట్టండి సార్ అని చెప్పి. మీ వదినకే సపోర్ట్ చేసింది కదా? మా వదినకే సపోర్ట్. అది జరిగి 10 రోజులు అయింది, మా దగ్గరకు వచ్చేసి మీరు మా ఆవిడని కలపండి నన్ను అంటే ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి అని కొంచెం టైం తీసుకోవాలి కదా సార్. 2 months 3 months కొంచెం గ్యాప్ తీసుకోవాలా? హీట్ మూమెంట్ లో వచ్చి ఎవరన్నా కలపడం అవుతుందా? ఎంత మేము బెస్ట్ కౌన్సిలింగ్స్ ఇచ్చినా కూడా దానికి ఒక సందర్భం ఒకటి ఉంటది కదా, కొంచెం గ్యాప్ తీసుకొని వస్తే బాగుండేది మీరు. సరే ఇప్పుడు మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చింది దేని గురించి? భార్య కావాలి, నా కొడుకు కావాల్సి. మీ కొడుకు వయసు ఎంత ఇప్పుడు? 13 months. ఇప్పుడు 13 months. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. బిడ్డను తీసుకుని. మీ ఆవిడకి ఏం కావాలంటే? ఇంతకి విడాకులే కావాలి. కలిసి ఉండాలంటే ఏం కావాలంట? మరి ఏమో మేడం, అది అడగలేదా మీరు? అట్లీస్ట్ మనం కలిసి ఉండాలంటే నీకేం కావాలనేది అడిగారా మీరు? కలిసి ఉండే ఉద్దేశం ఉందా అసలు? లేదు మేడం, ఆమెకి ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గొడవ అయిందిగా మేడం. అయిన తర్వాత ఒకటి చెప్పలేదు. అయితే ఒక 5 days తర్వాత డ్యూటీకి వెళ్ళిన, B shift C shift చేసి వచ్చిన. అయితే వచ్చి పండుకున్నా, మళ్ళీ B shift, మళ్ళీ నెక్స్ట్ డే మా సండే రోజు డ్యూటీకి రమ్మని చెప్పారు. అయితే వచ్చి పండుకున్న తర్వాత లేపింది, March 23 రోజు లేపి టిఫిన్ తీసుకురావా అన్న బయటకు పోయి. అంటే అమ్మ ఊరు వెళ్ళింది, టిఫిన్ తీసుకురావా అంటే నైట్ పండుకున్న, డ్యూటీ చేసి వచ్చిన. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, జొన్న పిండి ఉంది, చపాతీ పిండి ఉంది, ఇడ్లీ అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేయి అంటే 100 రూపాయలు కూడా గతి లేవారా నీ తానా, ఏం చేస్తున్నావు, ఎవరికి పెడుతున్నావురా పైసలన్నీ అని చెప్పి తిట్టింది మేడం. ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా టిఫిన్ ఎందుకు తెమ్మంది? 23rd అంటున్నావు, 22nd అడగలేదా? మమ్మీ లేదు, 22nd రోజు మమ్మీ ఊరికి వెళ్ళింది. 23 రోజు అమ్మ లేనప్పుడు ఇప్పుడు వంట దగ్గరికే పోతుంది. కానీ ఆ రోజు అడిగితే తెచ్చిస్తే అయిపోయేది కదండి. నైట్ షిఫ్ట్ చేసి వచ్చింది మేడం, 1 hour రీడింగ్ తీయాలి. అందులో చపాతీ పిండి ఉంది, ఇంట్లో అన్ని ఉన్నాయి సార్, ఏం లేవని కాదు, అన్ని ప్రతిదీ ఇంట్లో తెచ్చి పెడతాం, ప్రతిదీ ఏదో ఒకటి చేయని చెప్పి. అదే సార్, ఇప్పుడు మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అవుతుంది, మీ వదినతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యి 1 month. ఆ ఫస్ట్ 2 months ఏం చేశారు? ప్రయత్నాలు చేయాలి కదా కాపురం. ఎన్నోసార్లు ఫోన్ టీవీ షోల దాకా రావడం, పెద్ద మనుషులు నేను రాను, నాకు వద్దు, నువ్వు నీ మీద నాకు ఇష్టం లేదు నాకు అంటుంది కదా, ఇంకొంచెం టైం ఇవ్వాలని అనుకోవచ్చుగా. మళ్ళీ ఈ లోపు మీ వదిన బాంబు పేల్చింది మీ మీద కంప్లైంట్ ఇచ్చి. వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి ఏమంది, అసలు ఆయన జైల్లో పడేయండి, మా ఆయన అలాంటోడే అని మీ వదినకే సపోర్ట్ చేసింది. అవునా? మరి అట్లాంటప్పుడు మీకు ఇంకా టైము, ఇంకొంచెం టైం కావాలి కదా. గబగబా ఇక్కడికి వచ్చేసారు ఏంటి, ఎవరు పరువు తీద్దామని? లే మేడం, ఆల్రెడీ లాయర్ దగ్గరికి వెళ్తే ఏమనంటే 6 months వరకు ఆగమని చెప్పిండు. అవును చెప్పారు, బెస్ట్ సజెషన్ ఆగమని చెప్పిండు. అంటే నా కొడుకు గుర్తుకొస్తుంది మేడం, రోజు 13 నెలలు కొడుకు గుర్తొస్తున్నాడు రోజు. తండ్రి ఇప్పటి నుంచి లేక పుట్టిండు నాకు కొడుకు. వాని చూసుకోకుండా ఉండాలంటే రోజు ఇబ్బందిగా, అమ్మ కూడా బాధపడుతూ. సార్ ఎక్కడా కూడా ఒక అనుమానం అనేది. ఎంతమంది పిల్లలు వాళ్ళ అన్నకి వదినకి? కొడుకు ఒక బిడ్డే. వాళ్ళు రావట్లేదు సార్ మా దగ్గరికి, వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు. ఇద్దరేమే ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇల్లు కావాలన్నా ఆమె ఉన్నారు, వాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, మేము సపరేట్ ఉంటారు. మా దగ్గరికి రానిస్తారు పిల్లలు. ఇంత గొడవ అయిన తర్వాత ఇంకేం రానిస్తారులేండి, వదిలేండి, అది ఎక్స్పెక్ట్ కూడా చేయడం కరెక్ట్ కాదు. అని నిజాలు చెప్తున్నా నరేష్. అవును సార్, భగవద్గీత చదువుకుంటా సార్, భగవద్గీత మేము ఒకటే చెప్తున్నా సార్. నేను ప్రతిదీ నేను అసలు ఏమన్నా తప్పు చేసి ఉంటే నన్ను ఏమని చేయండి సార్. సార్ ఎక్కడైనా కానీ ఒక కొంచెం అనుమానం అనేది కాసేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి అనుమానమే నడుస్తుంది, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని. మీరు ఎప్పుడు క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుందాం, నా భార్య పిల్లలు కావాలంటున్నారు కదా, క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుందాం, ఆవిడ నమ్మకం ఏదైతే అపనమ్మకం ఉందో, అనుమానం ఉందో అది క్లియర్ చేసేద్దామని మీ ప్రయత్నాలు ఎందుకు ఏమీ చేయలేదు? మస్తు చేసిన మేడం, ఎన్ని చేశారు.
నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి రావడము, భౌతికత చదువుకోవడము, నా అబ్బాయితో అంత పద్ధతిగా ఉంటే కూడా ఆవిడ అనుమానించింది. అవును మేడం. సరిపోయింది. ఓకే. సో ఇంట్లో ఆ అమ్మాయి ఖాళీ చేస్తున్నా కూడా ఇవిడికి అనుమానం అనేది తగ్గలేదు ఆ అమ్మాయితో. అయితే ఆ ఖాళీ చేసి పోయిన తర్వాత 5 daysకి ఈ గొడవ ఇంత చపాతీ పిండి. ఆ రోజు అని తిట్టింది కదా సార్. తిట్టిన తర్వాత సరే అని ఊరుకున్న తర్వాత గలీజ్ మాటలు సార్, ఇక చెప్పుకోదా బాధ. ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి రమ్మంటున్నారు మీ భార్యని. అక్కడి వరకు బాగానే ఉంది. యథార్థ కాదే కదా ఇప్పుడు, యథాస్థితే కదా ఇప్పుడు. కొత్త స్థితి ఏముంది? మళ్ళీ మీ వదిన పక్కనే ఉంది. మళ్ళీ ఇంకో రోజు 3 రోజులు పోయాక మళ్ళీ నా తలుపు కొట్టాడని అంటది. మళ్ళీ కథ మామూలే కదా. ఇప్పుడు మార్పు ఏమని వచ్చింది కాబట్టి మీ భార్య వెనక్కి రావాలి. ఇప్పుడు సింపుల్ ఫోన్ కాల్ చేస్తారు, రమ్య మేడం గారు నేను కానీ ఫోన్ చేస్తాను, మీరేం చూసారండి మా ఇంట్లో, మీకు ఏం తెలుసు, నన్ను వెనక్కి రమ్మంటున్నారని అంటది. అంతేగా. లేదా పోలీసులకి ఏం చెప్పిందో ఇప్పుడు వీడియోలో అందరికి వినిపించేలాగా అదే చెప్తుంది. మా వదిన తలుపు కొట్టాడండి, కావాలంటే ఆ పేపర్ చూడండి, దాని మీద మీ ఇంకా ఫ్యూచర్లో తలుపు కొట్టనని చెప్పి మా ఆయన సంతకం పెట్టాడు, కావాలంటే మీరు చూడండి అంటది. పేపర్ కాస్త ఉంది. ఆవిడ దగ్గర నువ్వు తప్పు చేసావని ఆధారాలు ఉన్నాయి, కానీ నీ దగ్గర నువ్వు వెనక్కిరా ఇక్కడ హ్యాపీగా ఉంటావు అనే వాతావరణాన్ని నువ్వు ఏం క్రియేట్ చేసావని చెప్పి మేడం అడుగుతున్నారు. అయితే మీరన్నా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. పదే మనం బయటకు పోదాం, బిడ్డను తీసుకుని బయటకు పోదాం, మా అమ్మని తీసుకుని బయటకు పోదాం, వేరే ఇంట్లో ఎక్కడో అద్దెకుందాం అన్నా తెలియదు. వదిన మీదే అనుమానం పెట్టుకుని వదిన తిరిగి నీ మీద కంప్లైంట్ పెట్టి 3 రోజులకు ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెడుతున్న వాతావరణానికి మళ్ళీ ఏం చూసి నీ భార్య వెనక్కి వస్తుంది? ఏంటి గ్యారంటీ? నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు భగవద్గీత చదవటం తప్ప ఏమీ చేయలేదు నువ్వు. కానీ మీ వైఫ్ వచ్చే వాతావరణం బాగాలే కదా ఇంట్లో. అందు గురించి నా అబ్బాయి నాకు ఇప్పియండి సార్. అంటే ఇప్పుడు మీకు మీ ఆవిడ అక్కర్లేదు అంతేనా? మీ అబ్బాయి ఇష్టం కాబట్టి మీ ఆవిడని బతులాడి మీకు కలపాలి, లేదా కనీసం మీ అబ్బాయిని మీకు ఇప్పించాలి, అంతేనా? అంతేనా? భార్య వద్దా? ఇంకొకటి సార్, ఒకటి ఇప్పుడు అలాగా పెట్టండి అంటుండ్రు సార్, మీరు అలాగా రూమ్ తీసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు మా భార్యకి మా ఇద్దరికి ఫోన్ ఉన్నది, పుసుకున్న దీనిలో నన్ను కలిపి చంపేసి అంత లేదులే కానీ చంపేది అనుమానంతో బతికితే జీవితం ఎక్కడ ఉంటదండి? ఇంత జనరేషన్ లో అసలు మీరు చెప్పిన దాంట్లో ప్రేమే లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నా కొడుకు ఎంత అనుమానం పెట్టుకున్నావు? భార్య కొడుకుని కావాలన్నయ్యా, నువ్వు కొడుకుని ఒకరినే రమ్మంటే నడుచుకుని వస్తాడు అక్కడి నుంచి. 11 నెలల కొడుకు, ఇద్దరు కావాలని అడుగు. అసలు స్టార్టింగ్ నుంచి చెప్పింది ఎంతవరకు నిజం అబద్ధమో తెలియట్లేదండి. ఇద్దరు కావాలని అడుగు. నువ్వు బాబు ఒక్కడే కావాలని అడిగితే అడగమా? ఫోన్ చేసి అమ్మ నీ కొడుకుని పంపించమ్మా అర్జెంట్ గా, నాన్న కలపండి, నన్ను నా భార్యని కలపండి, మా భార్య మనసులో ఉన్న అనుమానాలు నాతో మంచిగా ఉంటే కలపండి సార్. కానీ ఆమె మళ్ళీ ఇట్లా ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకోవడం ఇదంతా చూస్తే. ఎవరిద్దరు ఫోన్లు మాట్లాడుకోవటం? మా వదినే మా భార్య. ఆవిడేదో డైవర్స్ అడుగుతుంది, డైవర్స్ ఇచ్చిపడే. నీకున్న అనుమానానికి ఆవిడకున్న అనుమానానికి భూప్రపంచంలో ఎవరు తెలుసలేరు మీ ఇద్దరిని. 8 ఏళ్ల నుంచి పోట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. ఇప్పుడున్న చిక్కుముడు ఏంటంటే నీ భార్య నీ మీద అనుమానం, నీకు నీ భార్య మీద అనుమానం ఉంటే అది వేరే విషయం. నీ యొక్క అన్నయ్య యొక్క భార్య ఇక్కడ ఒక పానకంలో పొడగలా తయారైంది. ఏమంటది? ఒక పక్క నుంచి నీతో సంబంధం ఉందని లెటర్ రాయిపించుకుంటది, ఇంకో పక్క నుంచి ఏంటంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి నా ఒక్కదాంతోనే కాదు కింద అమ్మాయి పైన అమ్మాయితో కూడా లింక్ ఉందని అంటది. ఇక్కడ ఎక్కడ విడుతుంది చిక్కుముడి? పోనీ నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి దూరంగా ఉంటావా? అది ఒక్కటే పోనీ అడుగుదాం, అమ్మాయిని రిక్వెస్ట్ చేద్దాం, అమ్మ వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు నీ కొడుకు నువ్వు హ్యాపీగా ఉంది కానీ వేరే చోట అడగచ్చా? అడగదు సార్. అట్లయినా దూరం ఉంటా కానీ ఆమెతో టచ్లు ఉండదు సార్. నాకు కండిషన్ ఉంది, మా వదినతో టచ్లు ఉండదు. మేము ఇద్దరం కలిసి దూరం ఉంటాం సార్. వదినతో టచ్లో ఉండకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.